హాయ్ అండి. స్టిచ్చింగ్‌లో ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత 2 ఒకవైపే వస్తున్నాయి. ఏం చేయాలి? క్లారిటీగా వీడియో చేయండి అని కామెంట్ చేశారు. సో, వాళ్ళ కోసం ఇలా మనం కట్ చేసిన తర్వాత రెండిటిని ఇలా సెపరేట్ చేసుకొని లెఫ్ట్, రైట్ రెండిటిని పెట్టుకొని మనం కుట్టయితే వేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్‌ది నేను డాట్స్ అయితే వేస్తున్నాను. సో, మెయిన్ డాట్ మనకి ఎప్పుడు కానీ డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో, మిగిలిన డాట్స్ అన్నీ కూడా సింగిల్ స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే డాట్స్ అన్నీ కూడా స్టిచ్ చేస్తున్నాను. డాట్స్ ఎలా స్టిచ్ చేయాలి అని కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో, మనకి మిగిలిన డాట్స్ అన్నీ సింగిల్ స్టిచ్ మాత్రమే వేయాలి. ఇంకో చంక దగ్గర డాట్ మాత్రమే కొంచెం పొడవు వస్తుందన్నమాట. ఇది మాత్రం కొంచెం పొడవు వేసుకోవాలి. ఈ డాట్స్ అన్నీ కూడా 2 ఇంచులు పొడవు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట, మనకి రౌండ్గా రావడం కోసం. సో, ఇక్కడ డాట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ కటింగ్ వీడియో కావాలంటే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో, ఇక్కడ చూసారు కదా, మనకి కప్ ఎప్పుడు కూడా రౌండ్గా వస్తే పర్ఫెక్ట్ షేప్ అనమాట. ఇప్పుడు ఈ సైడ్ అనమాట. ఈ సైడ్ మనకి ఎప్పుడు కానీ ఇప్పుడు మనకి డాట్స్ లోపల సైడ్ రావాలి. ఇది మాత్రం పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కానీ రెండింటిని చూసుకుంటూ స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు పదే పదే ఇప్పుతూ ఉన్నా కూడా మనకి ఆ స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. సో, ఇలా 1కి 2 సార్లు ఫస్టే మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, కుట్లు ఇప్పకుండా ఈజీ అయిపోతుంది. సో, ఇక్కడ ఇటువైపుది కూడా కుట్టు వేసుకుంటున్నాను. వీడియో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఫుల్ కటింగ్ వీడియో చెప్పాను కదా, ఒకసారి చెక్అవుట్ చేయండి. 2 అయితే అయిపోయాయి అన్నమాట. సో, చూసారు కదా, 2 కూడా రౌండ్గా వచ్చాయి. మనం ఇక్కడే చిన్న చిన్న స్టిప్స్ అనేవి ఫాలో అయితే ఎండింగ్లో పర్ఫెక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేయగలుగుతాము. సో, ఇక్కడ 2 కుట్టడం అయితే అయిపోయిందనమాట. కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేస్తే నాకు చాలా ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో, ఇప్పుడైతే 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు షేప్ బెల్ట్ వేయడం అయితే మర్చిపోకూడదు. సో, షేప్ బెల్ట్ మనకి ఎప్పుడు కానీ 3 లేయర్స్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నేను షేప్ బెల్ట్ మాత్రం కుట్టు వేసి దాన్ని రివర్స్ తీస్తాను. నాకు ఎప్పుడు కానీ పర్ఫెక్ట్గా టైం తక్కువలో స్టిచ్చింగ్ అయిపోవడం నేర్చుకోవాలన్నమాట. అది మనకి ఎప్పుడు కానీ యూజ్ అవుతూ ఉంటుంది. షేప్ బెల్ట్ మాత్రం కుట్టడం అయితే అయిపోయింది. ఇలా ఉక్సుల పట్టీ సైడు మనం టాకా ఇచ్చుకుంటాం కదా, కట్స్ ఇచ్చుకుంటాం కదా, అవి రెండింటిని ఇలా పెట్టుకొని లెఫ్ట్ రైట్ రెండింటిని ఇలా ఫ్రంట్ పార్ట్లను పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడే చెక్ చేసుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ కుట్టిప్పడానికి ఉండదన్నమాట. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. షేప్ బెల్ట్ని ఎప్పుడు కానీ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఇలా పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది బ్లౌజ్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, ఇలా వదిలేసి మనం కుట్టు వేసుకోవాలి. అలాగే ఈ పెద్ద డాట్ని కుట్టు వేయకుండా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా పైకి ఫోల్డ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము. రెండింటిని కూడా షేప్ బెల్ట్ ఇలానే అటాచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని డబల్ స్టిచెస్ అయితే ఇప్పుడే వేయకూడదు. ఎందుకు అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో, ఇక్కడ షేప్ బెల్ట్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, మనకి షేప్ బెల్ట్ని ఎప్పుడు లాగకూడదనమాట. సో, ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్ ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. లాగామనుకోండి మనకి ఫ్రంట్ చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వదన్నమాట. ఇక్కడ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకో వైపు కూడా ఇలానే సేమ్ మనం కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, పదే పదే చెప్తున్నాను. సో, ఇక్కడ ఇంకొక షేప్ బెల్ట్ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఉక్సుల పట్టి ఎటువైపు కట్ చేసామో అటువైపు చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ ఇప్పకుండా చికాకు రాకుండా ఈజీ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఇంకొక సైడ్ అంటే షేప్ బెల్ట్ కూడా అటాచ్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట. సో, మనకి ఇక్కడ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటేనే లాస్ట్లో మనకి ఈజీ అయిపోతుంది. మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట. 1కి 2 సార్లు ఇక్కడే చెక్ చేసుకోండి. సో, ఇక్కడ ఖర్చుల సైడు ఫ్రంట్ సైడు అన్నిటినీ నేను చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసుకున్న తర్వాత నాకు ఫ్రంట్ సైడ్ కొంచెం అంటే కొంచెం లైట్గా కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. సో, ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కానీ నెక్ని కట్ చేయకూడదు. దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా చెప్తాను. సో, మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కదా, సో దాన్ని ఇంకొంచెం స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి పైన అనేది తగ్గిపోద్ది అనమాట.
సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అంటే అన్ని సైడ్లు సమానంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా తక్కువ ఎక్కువలు వస్తే మళ్ళీ డబల్ స్టిచెస్ ఇప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి డబుల్ స్టిచెస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అట్నే సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్.